చెప్పండి. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మంత్రాలయం నియోజకవర్గం నుండి నందవరం మండలం చెట్నపల్లి గ్రామ ప్రజలు మంత్రాలయం మండలం చెట్నపల్లి గ్రామ ప్రజలు కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. సమస్య ఏమిటంటే అక్కడ చెట్నపల్లి గ్రామంలో 400 సంవత్సరాల నాటి నుండి మరి శ్మశాన వాటికని నిర్వహిస్తున్నారు. ఆ శ్మశాన వాటికలో గత ప్రభుత్వము మరి కొంతమందికి క్రిస్టియన్లకు పట్టాలిచ్చి మరి హిందువుల శ్మశాన వాటికని నాశనం చేయాలని చూస్తుంది. మరి గత 400 సంవత్సరాల నుండి కూడా అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి రికార్డుల్లో తేలింది. కాబట్టి మేము ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా అక్కడ మంత్రాలయం ఎంఆర్ఓ గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే ఆదోని సబ్ కలెక్టర్ గారు కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఆ ఏకపక్ష నిర్ణయాలని ఖండిస్తూ హిందువుల శ్మశాన వాటికి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. మరి మాకు న్యాయం జరిగిన పక్షంలో ఒక మంత్రాలయమే కాదు, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా 14 నియోజకవర్గాలలో కూడా ఈ సమస్యని వివరించి పెద్ద ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి నిర్ణయం తీసుకొని అక్కడ ఆదోని సబ్ కలెక్టర్ గారిని తర్వాత అక్కడ ఎంఆర్ఓ గారిని పిలిపించుకొని చర్చించి భూమి గత 400 సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వ భూమిగా తేలింది. రికార్డులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. కాబట్టి అది హిందువుల శ్మశాన వాటికే జరుగుతుంది. గత ప్రభుత్వము కుట్రపూర్వకంగా అక్కడ క్రిస్టియన్స్ కు కొన్ని పట్టాలు ఇచ్చి హిందువుల మీదకి ఉసి కలిపి అక్కడ గ్రామ ఐక్యతని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటివి మేము సహించే ప్రసక్తే లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుంటారని చెప్పేసి ఈ విధంగా గ్రామ ప్రజల తరఫున అందరినీ కోరుకుంటూ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు టీసీ మద్లేటి. జై శ్రీరామ్. డిపార్ట్మెంట్ కానీ సబ్ కలెక్టర్ కానీ మాకు మంచిగా చేసినాడు. కానీ ఇప్పుడు ఏమో తొందరకి మళ్ళీ ఇప్పుడేమో కంచె వేస్తాను, ఏమి కొంత మీకు కొంతే ఇస్తాను, కొంత తర్వాత మేము గవర్నమెంట్ కి స్వాధీనం చేసుకుంటాం అనుకుంటారు. కానీ గవర్నమెంట్ ఇప్పుడు మాకి ప్రజలకి అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్ గారే మాకు ఇవ్వాలా ప్రజలకి. అక్కడ పోయి మళ్ళీ మా శ్మశానాన్ని గవర్నమెంట్ వాళ్ళు తీసుకునేది చాలా వివాదాస్పదంగా ఉంది, చాలా విడ్డూరంగా ఉంది చెప్పేదానికి ఇది. కాబట్టి ఇది రాంగా ఇది సమస్య చాలా జటిలమవుతుంది. కాబట్టి దయచేసి ప్రాణ నష్టం మాకి కానీ ఎస్సీలకు కానీ ఎవరికే కానీ దయచేసి మాకు ఎలాంటి హాని గొడవలు కలగకుండా దయచేసి కలెక్టర్ గారికి మేము చెత్తపల్లి మొత్తం వచ్చిన చాలా మంది ప్రజలు వచ్చినాము. తర్వాత మాకు ఎలాంటి ఆ శ్మశానంలో కంచె మాత్రం ఇప్పుడు అవసరం లేదు. మాకు శ్మశానం ఇది మాకు పబ్లిక్ గా మాకు మొత్తానికి శాశ్వతంగా ఉండేటట్లు మా కాంపౌండ్ గా మేమే కట్టుకుంటాం. వాళ్ళు కట్టుకుంటే పర్వాలేదు. మాకు ఏదంటే మాకు చెప్పుకున్నట్ల మా శ్మశానము మాకి అప్పగిస్తే మేమే గవర్నమెంట్ సాధ్యమైనంత వరకు దయచేసి ఎక్కడో వస్తువులు పెడుతున్నారు. అదే డబ్బులు మాకు శ్మశానం కంచిగా కాంపౌండ్ కట్టిస్తే కూడా ఓ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కాబట్టి దయచేసి మా మీద దయ ఉంచి, నా పేరు అలింగప్ప, చెట్నహల్లి ఎక్స్ సర్పంచ్ ని, దయచేసి మా మీద అందరి మీద ప్రజల మీద
దయచేసి దయ ఉంచి మరి ఇలాంటి సమస్యలు తలెత్తుకోకుండా దయచేసి మీరు వచ్చి మాకు పరిష్కారం చేయవలసినదిగా మేమందరము ఈ తరపున ప్రజలందరి తరపున కోరుకుంటాం. శాశ్వతంగా హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేసేంత వరకు విశ్వ హిందూ పరిషత్, హిందూ ధార్మిక సంఘాలు, హిందూ సమాజాన్ని, హిందూ సంస్కృతిని అనుసరిస్తున్న అన్ని కుల సంఘాలతో అందరితో కలిసి తప్పకుండా చట్నహల్లికి వెళ్ళడానికి, చెలో చట్నహల్లి పిలుపుడానికి కూడా విశ్వ హిందూ పరిషత్ వెనకాడబోదు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి, శాశ్వత పరిష్కారం చూపించాలి. చట్నహల్లి హిందువుల పక్షాన విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, హిందూ ధార్మిక సంఘాలు, అన్ని కుల సంఘాలను కూడా మద్దతు కోరుతాం. తప్పకుండా శాశ్వత పరిష్కారం చూపకుంటే చలో చట్నహల్లి గ్రామానికి విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుంది. వెంటనే అధికారులారా, మీరు మీ యొక్క రెవెన్యూ సంబంధించిన అధికారుల వైఫల్యాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఎంత ఉన్నది. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇవాళ కులాల మధ్య చిచ్చు రేపుతున్నారు, మతాల మధ్యన చిచ్చు రేపుతున్నారు. దయచేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను మీరు వెంటనే సరిచేసి చట్నహల్లి గ్రామస్తులకు శాశ్వత హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్యను తీసుకెళ్తామని విశ్వ హిందూ పరిషత్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్.